ఓకే. నమస్తే. నేను రికార్డ్ చేస్తున్నాను మన నమస్తే అండి. కన్వర్జేషన్‌ని. మరి ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయొచ్చా? చేయకూడదా? యెస్, నో? ష్యూర్ అండి. చేయొచ్చండి. ఓకే. యెస్. సరే. బర్త్ టైము ఏదో తేడా ఉన్నట్టుంది కదా! 28 నవంబర్ 1989 కదా! అవునండి. 7:45 ఏఎం అంటున్నారు. పొన్నూరు అంటున్నారు. అవునండి. 45, 48 ఈ మధ్యలోనే ఉంటదండి. ఎందుకు ఆ 3 మినిట్స్ ఎట్టా తెలుసు మీకది? అంటే ఇంట్లో బాగా ట్రెడిషనల్ హౌస్ హోల్డ్ అండి. పుట్టంగానే రాసేసుకుంటారనమాట. హ్మ్. ఓకే. సో, మా నాన్నగారు అక్కడే ఉన్నారంట హాస్పిటల్‌లోనే. ఆయన రాసుకున్నారు. ఆయన మామూలుగా 48 అని చెప్తారు. నాకు తెలియక నేను 45 అని పెట్టాను. మొన్న ఈ మధ్యే ఇదే ఎప్పుడన్నా కాల్ సెట్ అవుతది, ఆన్సర్ చేయాల్సొస్తది, మీరందరిని అడుగుతారని చెప్పి అడిగాను. ఆ! ఆయన 48 అని అన్నారు నాతో. ఓకే. 48 అంటున్నారు. మీది సంధి లగ్నం ఉంది కదా! మీ లగ్నం తెలుసా ఆహ్, మీకు? ధనుర్లగ్నం అని అంటారండి. బట్ అది నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు. మీ హైట్ ఎంతున్నారు? 5'11" ఉన్నారా? 5'11.5" అనుకోండి. ఓకే. సరే. ధనుర్లగ్నమే తీసుకొని చెప్తా. జరిగేది జరుగుతుంది. ట్రై చేస్తా. ఓకే అండి. చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? మీకు ఏం కావాలి? నేనొచ్చి కెమిస్ట్రీ బ్యాక్‌గ్రౌండ్ అండి. హ్మ్. స్పెషాలిటీ కెమికల్స్ కంపెనీలో పనిచేస్తాను. ఓకే. కంపెనీ పేర్లు, ఊరి పేర్లు, అడ్రస్లు, మీ పేర్లు చెప్పకండి. ఏం చెప్పనండి. ఓకే. రైట్. రైట్. హ్మ్. ఓకే. సో సో అంటే ఇప్పుడు ఈ మెడిసిన్స్ తయారు చేస్తారు. సో వాటి కవర్స్ కానీ ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేస్తారు కదా! అంటే అండి అదే మెడిసిన్స్ తయారు చేయడానికి కావాల్సిన కొన్ని రా మెటీరియల్స్ మా దగ్గర ఉంటాయి. ఓకే. రైట్. రైట్. సో, రైట్. అది దాన్ని అలాంటి బేస్ ఒక చేసుకొని కంపెనీ. బిల్డ్ చేస్తారు. అర్థమైంది. ఓకే. యాహ్! యాహ్! మీరేం చేయాలి ఎగ్జాక్ట్‌లీ? ఆ రా మెటీరియల్స్ మీద నేనొచ్చి రీసెర్చా? ఈ రా మెటీరియల్స్‌కి సంబంధించి ఆర్&డీస్ ఉంటాయండి. రైట్. రైట్. హ్మ్. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. దాంట్లో ఒక ల్యాబ్‌ని లీడ్ చేస్తున్నాను. ఓకే. రైట్. రైట్. సరే. ఇప్పుడు నేనేం చెప్పాలి మీకు? హా! ఇదొచ్చేసండి ఒకటి ఓవరాల్ ఆహ్, మెంటల్‌గా పీస్ ఉండదండి. హ్మ్. ఆ! 2 నాకిద్దరు పిల్లలు. హ్మ్. మిగతా అన్ని విషయాల్లో చాలా పేషెంట్‌గా ఉంటాను. హ్మ్. ఈ ఇద్దరు పిల్లలు చాలా చిన్న పిల్లలు. హ్మ్. చాలా చిన్న పిల్లలు. 5 ఇయర్స్ ఓల్డ్ అండ్ 3 హ్మ్. ఇయర్స్ ఓల్డ్. ఓకే. వీళ్ళ విషయంలో మాత్రం అస్సలు పేషెన్స్ ఉండదండి. ఎంత అనుకున్నా, ఎంత నాకు నేను చెప్పుకున్నా, అరే హ్మ్. చిన్న పిల్లలు వదిలేయి, అంత ఓకే. మీ వైఫ్ తీసుకోకు సపోర్ట్ మనసులోకి చేస్తున్నారు అనుకున్నా. గదా! మీ వైఫ్ సపోర్ట్ చేయట్లేదా? చేస్తా. హ్మ్. ఆఫ్‌కోర్స్ డిబేట్స్, డిస్కషన్స్ అవుతాయి. హ్మ్. బట్ నాట్ వెరీ సీరియస్‌లీ. తగ్గించుకోవచ్చు కదా! ఎ ఎందుకు అన్ని విషయాల్లో అంటే మీరు కొడుతున్నారా ప్రశాంతంగా వాళ్ళని? ఉంటావు. ఈ విషయం లేదండి. లేదు, లేదు. కొట్టనులేండి. ఓకే. బట్ నేను ఉండే న్యాచురల్ విధానానికి అసలు నేను గట్టిగా కళ్ళు తెరిస్తేనే భయపడిపోతారు పాపం పిల్లలు. హ్మ్. హ్మ్. మిగతా ఏ విషయంలోనూ అలా చూడనోళ్ళు వీళ్ళ విషయంలో అలా చూసేసేటప్పటికి అసలు దగ్గరకు రావడానికి కూడా భయమేస్తది ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళకి. హ్మ్. 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 నాకే రిగ్రెట్ వచ్చేస్తది. వితిన్ 10 మినిట్స్‌లో నాకే రిగ్రెట్ వస్తది. అరే! ఏంటిది? ఎందుకిలా చేస్తున్నాను అనిపిస్తది. అవును. చాలా హ్మ్. మిస్టీరియస్‌గా ఉంటదండి. అంటే అతి జాగ్రత్త ఉంటది వాళ్ళ మీద. హ్మ్. అతి ప్రేమ లోపల ఉంటదేమో చూపించను గానీ, హ్మ్. ఇది మాత్రం అసలు కొంచెం ఔట్ ఆఫ్ మై ఫార్మాట్ పక్కకెళ్లారు అంటే కోపమొచ్చేస్తది. అదే. అదే. హ్మ్. అది నాకే చాలా హర్ట్‌ఫుల్‌గా ఉంటుంది. నేను వాళ్ళని చూసే విధానం కానీ, అంటే ఆ వాయిస్ రైజ్ చేయటం గానీ, అవును. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అది టాలరేట్ చేయలేకపోతున్నాను నన్ను నేనే. ఓకే. అది. ఈ స్ ఈ మెంటల్ పీస్ ఒకటి, ఇదొకటి ప్రైమరీ అండి. థర్డ్ హ్మ్. వచ్చేసేసి ఇప్పుడు నేను హోమ్ టౌన్‌కి చాలా దూరంగా ఉంటున్నాను. వితిన్ ఇండియా బట్ చాలా దూరంగా ఉంటున్నాను. హ్మ్. హ్మ్. నాకు హోమ్ టౌన్‌కెళ్ళాలని ఒక పుల్ ఉంటదెప్పుడు. హ్మ్. హ్మ్. నాట్ ఎగ్జాక్ట్‌లీ అదే ఊరని కాకపోయినా ఒక 150, 200 కిలోమీటర్స్ ఇన్ అండ్ అరౌండ్ అన్నా ఉంటే బావుండనిపిస్తది. అర్థమైంది. హ్మ్. సో, కానీ అక్కడ అది అక్కడ జాబ్ ఇవ్వరు గదా! అదే గదా ప్రాబ్లమ్. జాబు కొన్నాళ్ళు వచ్చిందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి యాక్చువల్ హోమ్ టౌన్‌కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉండగలిగా. హ్మ్. బట్ మళ్ళీ ఒక 2 ఇయర్స్‌లో దూరం వచ్చేయాల్సొచ్చింది. హ్మ్. ఉన్నాయండి, జాబ్స్ ఉన్నాయి. 100, 200 కిలోమీటర్స్ రేడియస్‌లో ఉన్నాయి.
400-500 అయితే దండిగా ఉన్నాయి. బట్ నా మూమెంట్ అనేది అంత ఈజీ కాదు మా ఇండస్ట్రీలో. అదే 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 చాలా ఇది రేర్ జాబ్. అర్థమైంది అర్థం. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఎల్పి అయితే? చాలా బాగా ఇస్తున్నారండి. అది చెప్పకూడదు అంటారా? ఒక 25 పైనే అనుకోండి. 25 lakhs ఇస్తున్నారా, 25 crores ఇస్తున్నారా? 25 lakhs అండి. 25 lakhs. నాకు అదే ఎక్కువ, అందుకే చాలా ఎక్కువ అన్నాను. అలా ఏం లేదండి. రైట్. సరే, ఓకే. ఇప్పుడు ఒకటి నియరెస్ట్ లొకేషన్కి వెళ్ళాలనేది ఒక డిజైర్ ఉన్నది, 2 పిల్లలతో పేషెన్సీ లెవెల్ మెయింటైన్ అవుతలేదు, 2 చెప్పారు అంతే కదా? అవునండి. మూడోది మెంటల్ గా ఎప్పుడూ ప్రశాంతత అనేది ఉండదు, మెంటల్ గా పీస్ ఉండట్లేదు. ఇది సరే. ఓకే, చూద్దాం నేను ఏం చెప్పగలను, చూస్తాను. మీరు వచ్చేసేసి అంటే దిస్ ఈజ్ ఎండింగ్ ఆఫ్ వృచ్చికం అండ్ స్టార్టింగ్ ఆఫ్ ధనుర్లగ్నం వచ్చిందనమాట. ఓకే, సో 48 అంటున్నారు కాబట్టి నేను ధనుర్లగ్నం స్టార్టింగ్ తీసుకొని మేనేజ్ చేస్తున్నాను అనమాట. ధనుర్లగ్నం తీసుకుని చెప్తున్నా. మీ హైట్ కూడా చెప్పారు, అది కూడా ఎక్కువ హైట్ వచ్చింది. మీకు యాక్చువల్గా ఆస్ట్రాలజికల్ సెషన్ కన్నా సైకలాజికల్ సెషన్ కావాలనుకుంటా కానీ, బట్ ఐ ట్రై టు ఆన్సర్. చేశానండి, అవి కూడా ట్రై చేశాను. బట్ నువ్వు మొత్తం బాగుండి ఇది ఒక్కటే ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాలేదు పాపం. సో దీని మీద రిలే అవుదాం అని ట్రై చేస్తున్నాను అంతే. ఓకే, రిలే కావాలేమో, ఇది ఒక ఇన్సైట్ అంతే. సరే, ట్రై చేస్తాను. అంతేనండి, అంతే యాజ్ అన్ ఇన్సైట్. బేసికలీ మీకు మీరు అమావాస్య గడియల్లో పుట్టారనమాట. ఓకే, సో ఆల్మోస్ట్ అమావాస్య కదా ఆ రోజు తిది. సో అమావాస్య గడియలు ఏంటిదని అంటే కొంచెం మానసిక సంఘర్షణ ఇస్తుంది జనరల్ గానే, అర్థమైందా? అమావాస్యకి పౌర్ణమికి అమ్మాయి అమావాస్య గడియల్లో పుట్టాలి, అబ్బాయి పౌర్ణమి గడియల్లో పుట్టాలి, ఇట్లా చెప్తా ఉంటారు కదా. ఎందుకంటే అబ్బాయి అయితే డెసిషన్ మేకర్ అవ్వాలంటే పౌర్ణమి గడియల్లో ఉంటే మూన్ స్ట్రాంగ్ గా ఉంటే డెసిషన్ తీసుకుంటాడు. అదే అమ్మాయి అయితే కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటే అబ్బాయి రూల్ చేసేయచ్చు అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్ అది. సో కాబట్టి ఆ అమావాస్య గడియలతో పాటు ఆ రవిచంద్రులు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు అంటే మీరు ఇన్ అండ్ అవుట్ ఒకే రకంగా ఉండేదానికి కారణం అవుతుంది. దాని స్టార్ లార్డ్ అయిన శని లగ్నం మీద ఉన్నాడు. లగ్నం మీద ఉన్న శని సప్తమంలో ఉన్న గ్రహం చేత చూడబడుతున్నాడు. అది ఒక రకమైన దిగ్బలం వచ్చింది. శుక్రుడు కూడా చూడబడుతున్నాడు కాబట్టి శుక్రుడు లీడింగ్. సో 6th and 11th లార్డ్ అయిన శుక్రుడు లీడింగ్ లగ్నాన్ని. కాబట్టి స్పోర్టివ్ రిజల్ట్, అంబిషియస్ అవన్నీ పనిచేస్తుంది, గుడ్. కాకపోతే ఇప్పుడు 8th లార్డ్ అనేవాడు 6th లార్డ్కి కనెక్ట్ అవుతున్నాడు. సో ఇండైరెక్ట్లీ ఏం చేస్తుంది, ఆ శని ఏమో తృతీయాధిపతి. కాబట్టి మీరు సాఫ్ట్ ఎక్స్టర్నల్లీ కానీ ఇంటర్నల్లీ హార్షే, అర్థమైందా? ఇంటర్నల్లీ ఒరిజినల్లీ హార్షే అండ్ వాలటైల్, రీసెర్చ్ ఇవన్నీ పనిచేస్తాయి. సో ఈ 6 and 8 లార్డ్స్ అనేవాళ్ళు ఫీమేల్ ప్లానెట్స్ అయినా మూన్ అండ్ వీనస్ అయ్యారనమాట. దీనివల్ల ఏంటంటే మీకు ఒక ఫ్రెండ్ ఐస్ క్రీమ్ పార్టీకి రమ్మంటే రాలేదన్నా కూడా చిన్న విషయానికి మనసు నొచ్చుకుంటుంది. కాబట్టి ఎమోషనల్ సెన్సిటివిటీ అనేది ఇన్ జనరల్గా ఉంది. మీకు కనిపించిందా నేను చెప్పింది? బాగా క్లోజ్ అయితే అవునండి. యా, సో చిన్న దానికి కూడా ఎమోషనల్ వాలిటిలిటీ ఇస్తుంది. కానీ లగ్నంలో శని ఉన్నాడు. ఇంపేషన్సీ కూడా మీకు శని గురువుల అపోజిషన్ ఉంది. అయితే ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఇప్పుడు జరుగుతుంది బేస్ సీనా లేదా అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? ఓ సినిమాలో మామూలుగా ఏం చేస్తారంటే ఒకటికి లాలీపాప్లు అంటే చాలా ఇష్టం అని చెప్పి సీన్ చూపిస్తాడు. ఓకే, వాడు లాలీపాప్ తీసేసాడు కాబట్టి వాడు తలకాయ కింద వంగి బయటకు వచ్చాడు, అట్లా చూపిస్తాడు. సో వీ డోంట్ నో లైఫ్లో కొన్ని విషయాలు దానికి బేస్ ఏం జరుగుతూ ఉందనేది మనకు ఒకసారి అర్థం కాదు కదా. సో అట్లా. సో కాబట్టి ఇది మీకు జరగంది ఏదో జరుగుతుందని యాంగ్జైటీ, వర్రీ, స్ట్రెస్ అవన్నీ ఉంటాయి. ఎందుకంటే మీరు ప్రాబ్లమ్ సాల్వింగ్ జాబ్ చూజ్ చేసుకోవాలనుకుంటారో అది నేచురల్గా వర్క్ ఇట్లాంటిది ఇస్తుంది. అట్లనే అది లేకపోతే కూడా మీరు ఒక రకమైన ఏదో ఒకటి పెట్టుకొని ఆలోచన చేయడమో వర్క్ చేయడమో జరుగుతూ ఉంటుంది. ఇది ఎమోషనల్ ప్రెజర్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ కానీ ఇట్లాంటిది ఏదన్నా ప్లాన్ చేయాలి. అంటే మీరు ఇప్పుడు వర్క్లో నేను ఒక 18 గంటలు ఉన్నానండి ఉదాహరణకి, ఇదే పని చేస్తున్నాను అనుకోండి, నాకు ఇక నా CPU ఒకసారి రీస్టార్ట్ ఏదో ఒకటి చేయాలి కదా. ఆ మెడిటేషనో లేదంటే వాకింగో స్విమ్మింగో ఏదో ఒకటి అది చేయనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్లీ చిన్న విషయాన్ని ఇప్పుడు మీరు చూడండి, ఒక 20 hours పని చేసిన తర్వాత చిన్న విషయం చెప్పినా చిరాకు వస్తుంది, విసుగు వస్తుంది. అదే మీరు నెక్స్ట్ డే మార్నింగ్కి మళ్ళీ ఫ్రెష్ ఉంటారు కదా,
అంతే కదా. సో కాబట్టి మీకు నాకు తెలిసి మీ లోడ్ ఆఫ్ ది వర్క్ ఎట్లా ఉన్నదో చూసుకొని మీరు ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి, అది ఒకటి. ఓకే, అదే మీకు ఆ స్ట్రెస్సే దీని మీద కూడా ట్రిగర్ అవుతుంది అని అనుకుంటా. ఇప్పుడు మనం ఇంటికి వచ్చేది రిలాక్స్ అవుదాము, ఆఫీస్లో ఫుల్ వర్క్ చేసుకుందాం అని అనుకుంటాం, కానీ వీళ్ళు మనం చెప్పినట్టు ఏమి వినరు కదా. వాళ్ళు ఫుల్ ఎనర్జెటిక్ ఎంజాయ్మెంట్ మోడ్లో ఉంటారు, అంతే కదా. సో వాళ్ళకి ఎక్కడ తగులుద్దనో, వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయట్లేదనో, మనం కంప్లీట్ గా ఉండి టైం స్పెండ్ చేయలేకపోతాము. ఇదంతా అదేనండి, అందరికీ ఉండేదే, మీ ఒక్కడికే కాదు, అందరికీ నడిచేదే అనమాట. సో కాబట్టి అది ఏజ్ ని బట్టి, ఒక 2 years ఉన్నప్పుడు కిడ్ ఒక రకంగా ఉంటుంది, 5 ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఈ 5 తో 3 కలిసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఇదంతా కాంబినేషన్ లో వర్కౌట్ అవుతా ఉంటది వాళ్ళకి 10-15 ఏళ్ళు వచ్చేంత వరకు. సో కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని బ్యాలెన్స్డ్ గా చెప్తే వాళ్ళకి మనం చెప్పేది అర్థం కాదు కదా. సో కాబట్టి అదంతా అయ్యేంత వరకు ఇదంతా తప్పని విషయం అనమాట. మీకు పంచమాధిపతికి వక్రత్వ దోషం ఉంది, అర్థమైందా. పంచమాధిపతి ఇస్ ద నక్షత్ర ఆఫ్ గురు నక్షత్ర, అది డిస్టర్బ్ అయ్యాడు అనమాట. కానీ పంచమాధిపతి నక్షత్రాన్ని రాహు ఆక్యుపై చేశాడు కాబట్టి దట్ ఈస్ గుడ్. సంతానం ప్రోగ్రెస్ చేయడానికి, లేదనంటే సంతానం ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు వైఫ్ హార్మోనల్ హెల్త్ ఇట్లాంటివి కూడా ఇచ్చేదానికి అవకాశం వస్తూ ఉంటుంది అనమాట. అట్లాంటివి ఏం కనిపించలేదు కదా మీకు? యాజ్ ఆఫ్ నౌ లేదండి. లేదు కాబట్టి ఇదిగో ప్రస్తుతానికి ఇదే ఉంది, ఇది గుడ్ కదా అవన్నిటికన్నా, అర్థమైందా. సో కాబట్టి అంతే. సో నేనేమంటున్నానంటే మీ పేషెన్సీ టెస్టే మీరు పెంచుకోవాలి. పేషెన్సీ సమస్య ఇది, అర్థమైందా. సో మీరు ఇంటెలెక్చువల్ గా చెప్దామంటే చిన్నపిల్లలకు కుదరదు కదా, అర్థమైందా. సో కాబట్టి మామూలుగా మనం చేసేది ఏంది, ఎంగేజ్ చేయాలి వాళ్ళని. ఎంగేజ్ అంటే ఏదో ఒక యాక్టివిటీయో 2 రోజులకు ఒకసారి ఓ యాక్టివిటీలో ఎంగేజ్ చేస్తే వాళ్ళు ఆక్యుపై అవుతారు. కానీ అంతసేపు వాళ్ళు అలానే ఉండలేరు కదా, మళ్ళీ మధ్యలో డైవర్ట్ అవుతారు. అది ఒక లూప్ అండి, అది దానిలో మీరేమి సీరియస్గా చెయ్యాలి అని అనుకోవడం ఏం కాదు. ఇది ఆ మూమెంట్ వరకే, అర్థమైందా. ఆ 1 hourకి, ½ an hourకే మీరు ప్లాన్ చేయాలి తప్ప ఇది ఇలా ప్లాన్ చేస్తే ఇది ఫిక్స్ అవుతుంది అనే విషయం కాదు, అంతే కదా. సో లాక్కొని మనతో పాటు తీసుకుపోయేది అది, రైట్. సో పిల్లల గురించి అయితే అది, మీ స్ట్రెస్ గురించి అయితే అది, తర్వాత నియరెస్ట్ లొకేషన్ గురించి మాట్లాడారు. ఒకసారి ఇదేమి చార్ట్ చూడకుండా ఓవర్ ఇమాజినేషన్తో చెప్పేశాను కానీ, బట్ అసలు చార్ట్ అంటే బేసిక్ చూశాను, బట్ చూద్దాం ఒకసారి ఈవెంట్ ఫ్లో వెళ్తుందో లేదో. షూర్ అండి. చిన్నప్పుడు నేను పాజిటివ్ నెగిటివ్ చెప్తా, నవంబర్ నుంచి నవంబర్ లెక్క, అర్థమైందా. 2026 రాలేదు, నవంబర్ టు నవంబర్. ఓకే, సో చూద్దాం అది ఎట్లా వెళ్తా ఉందో. నేను ఒక ఈవెంట్ చెప్తాను. సో ఇఫ్ టైమ్ ఈజ్ కరెక్ట్ సరిపోతుంది. 93 దగ్గర 10th house స్క్వేర్ జరుగుతూ ఉంది. అక్కడ 90 to 93 3 years ఉన్నది. సో యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తా ఉన్నది, మీరు కంఫర్టబుల్గా ఉన్నారా? కంఫర్టబుల్ గానే ఉన్నానండి. యాక్చువల్లీ ఇయర్ వైజ్ నేను రాసుకున్నాను ఈవెంట్స్, మీరు ఎప్పుడన్నా కాల్ చేస్తే చూసుకోవచ్చు అని, గుర్తుండవేమోనని. ఐఎమ్ జస్ట్ ఓపెనింగ్ మై డైరీ అంతే. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసి. ఓకే చూద్దాం. సో ఆ 3-4 years ఉన్నప్పుడు ఏమన్నా పడ్డం కానీ, దెబ్బలు తగలడం కానీ, అప్పుడు ఫాదర్ ఏం చేసేవాళ్ళు, ఫాదర్కి ఏమన్నా ఛాలెంజెస్ కానీ, అక్కడ ఏమన్నా పని చేసాయా? ఏం లేదు. మీరు 93 చెప్తున్నారు? అవును 93 అండి. 92 నవంబర్ నుంచి 93 నవంబర్ అప్రాక్సిమేట్లీ 5-6 నెలలు అటు ఇటుగా. హెల్త్ ఇష్యూస్ నాకున్నాయండి, ఫాదర్ ఏం లేదు. ఏం ఇష్యూస్ ఉన్నాయి హెల్త్ మీకు? ఆస్తమా బ్రీత్ రిలేటెడ్గా వచ్చింది. ఓకే సరే. దాని తర్వాత నెక్స్ట్, అప్పుడు ఫాదరు మదరు రిలేషన్షిప్ ఎట్లా ఉండేది? బాగుండేదా ఆ టైంలో? ఓకే అండి, పర్లేదు. ఓకే సరే, దాని తర్వాత చూద్దాం. మళ్ళీ ఇది ఒక ఇష్యూ చెప్పాం, అక్కడ ఆస్తమా అన్నారు. సరే తర్వాత ముందుకెళ్దాం. మళ్ళా 94 కూడా తీసుకోవచ్చు. 5 years ఉన్నప్పుడు మీ ఫాదర్కి వర్కో, ప్రోగ్రెస్, ఇంప్రూవ్మెంటో ఏదన్నా మరి ప్రోగ్రెస్ అవ్వాలన్నమాట. 94, 95 ఇది ఇంప్రూవ్మెంట్ తీసుకుంది. ఏం చేస్తున్నారు? ఏమి ప్రోగ్రెస్ వచ్చింది, ఇంప్రూవ్మెంట్ వచ్చింది? అగ్రికల్చరేనండి. ఓకే, ఒక్కొక్క సంవత్సరం లీజ్ కి ఇవ్వడం, ఒక్కొక్క సంవత్సరం ఆయన తీసుకోవడం, ప్రిసైజ్ గా చెప్పలేను. సరే పర్లేదు, అక్కడైతే బానే ఉంది, ప్రాబ్లం లేదు కదా. ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే, మళ్ళీ ప్రాబ్లం చెప్తా చూడండి. అరౌండ్
2001లో చూడండి. ప్రోగ్రెసివ్ వీనస్ 10,000 ట్రైన్ ఇస్తుంది కానీ బట్ ప్యారలల్గా మా 10,000 స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది. కుటుంబాధిపతితో స్క్వేర్ జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ పరంగా అంటే గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, ఫ్యామిలీలో కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ చూడండి. కొంత రెస్పాన్సిబిలిటీస్ మీ ఫాదర్కి ఇంకా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరికైనా డబ్బు సపోర్ట్ చేయాల్సి వస్తుందా? అక్కడ ఏమవుతా ఉంది? వచ్చిందండి, గట్టిగానే వచ్చింది. అది ఏమైతా ఉంది? మా ఫాదరు వేరే వాళ్ళ ఫినాన్షియల్స్ కి సపోర్ట్ నిలబడాల్సి వచ్చింది. ఎందుకని? అదేదో రిలేటివ్స్ అండి, ఏదో చిన్నప్పుడు పెంచారనే అభిమానంతో ఆయన సపోర్ట్ చేయాల్సి వచ్చింది. ఓకే, కొంచెం. బట్ కాకపోతే లక్కీ ఏంటంటే ఇది జరుగుతున్నా కూడా మీకు వేరే సోర్స్ ద్వారా జరుగుతూ ఉందన్నమాట. అంటే ముందుకు పోతా ఉందన్నమాట, వేరే ఫెయిల్ కాకుండా మీకు డబ్బులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, తర్వాత మోర్ ఓవర్ అండి, నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగాను. ఎప్పుడు ఏ ఇయర్ నుంచి? అది ఫస్ట్ నుంచా? నేను దాదాపు 91 నుంచి 2 ఇయర్స్ నుంచి. ఓకే, సరే. 91 నుంచి 2005 దాకేమో అక్కడే ఉన్నాను. సరే సరే. సో ఆయన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నా నాకు అసలు ఏమీ అప్డేట్ లేదు. నేను ఇబ్బంది పడలేదు. అది ఓకే అండి, ఎక్కడొక్కడ మనకి పనిచేస్తుంది కదా స్ట్రగుల్. తర్వాత బుధ దశ వచ్చింది. బుధ రిప్రజెంట్స్ కుజ కాబట్టి బుధుడు రెట్రో అవుతాడు, చూద్దాం. ఇక నెక్స్ట్ ఇయర్ 2003 మీకు 14 ఇయర్స్ వచ్చినాయి, 6th 7th ఉండుంటారు. బాగానే ఉంది. 10th హౌస్ సెక్స్టైల్ మెర్క్యూరీ అంటే చిన్న ట్విస్ట్ తీసుకున్నా కూడా చదువు మంచిగా రావాలి, ఇంతకు ముందు కన్నా కూడా కొంచెం మెచ్యూరిటీ పెరగాలి, ప్రోగ్రెస్ అయ్యి చెప్పాలన్నమాట. బాగా పనిచేసిందా? అప్పుడే ఇటు గ్రాండ్ పేరెంట్స్ నుంచి పేరెంట్స్ కి వచ్చానండి. ఓకే. అండ్ బై ఎండ్ ఆఫ్ దట్ ఫేజ్ మీరు చెప్పినప్పటికీ కొంచెం చదువు పెరిగింది. ఓకే, కంటిన్యూ చేద్దాం. మళ్ళీ ప్రాబ్లం వచ్చేంత వరకు మీకు ఏంటంటే గుడ్ బ్యాడ్ ఒకేసారి వస్తున్నాయి కాబట్టి యూఆర్ సూపర్ లక్కీ. అంటే చెడు జరగకుండా కాపాడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, 2009లో మళ్ళీ గుడ్ బ్యాడ్ 2 ఈవెంట్స్ ఒకేసారి చెప్తా ఉన్నాను అనమాట. మార్చ్ 10th హౌస్ సెక్స్టైల్ ఇచ్చిన దానికన్నా ముందే ఆ 2008-9 నవంబర్ మధ్యలో 10th హౌస్ స్క్వేర్ వీనస్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ ఫ్యామిలీ హెల్త్ ఎలా ఉంది, మళ్ళీ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ పీపుల్ కానీ వాటిలో ఏమైనా ట్విస్ట్ జరుగుతూ ఉందా, ఏమన్నా పనిచేసిందా? ట్విస్ట్ జరిగి ప్రోగ్రెస్ చెప్తారండి. 2008-9 కొంచెం ట్విస్ట్ చెప్పాము, అది జరిగినాక మీకు మళ్ళీ ప్రోగ్రెస్ వస్తుంది 9-10 మధ్యలో. అది ఓకే. 8-9 ఇంటికి దూరం వెళ్ళిపోయానండి ఫస్ట్ 8-9 మధ్యలో. ఓకే. 9-11 మధ్యలో ఎడ్యుకేషన్ అది అంతా బానే ఉంది, బాగా ప్రోగ్రెస్ అయింది, గుడ్ డైరెక్షన్ లో పోతా ఉంది, మంచి డైరెక్షన్ ఉంది. ఓకే, గుడ్, కంటిన్యూ. ఓకే, మళ్ళీ ముందు పోదాం. 11-12 చదువు అయితే చదువు ఏది ఉంటుంది బాగుంది అనమాట, ఇప్పుడు ఏమీ మనం ఆపట్లేదు. 13లో మళ్ళీ 13-14లో మళ్ళీ మీకు హడిల్ పడింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతుంది అని అంటే సన్ ఇండికేట్స్ ఫాదర్ కదా. సో కాబట్టి ఫాదరు ఛాలెంజెస్, అక్కడ ఫ్యామిలీ హెల్త్ అవన్నీ చూడండి. లేదంటే మీకు జాబు, లేదంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్, ఏమేమి ఛాలెంజెస్ జరుగుతూ ఉన్నాయి, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్ వచ్చింది అనమాట. మంచి ఎడ్యుకేషన్ అండి, జాబ్ వచ్చింది శుభ్రంగా. ఓకే. బట్ 13-14 మధ్యలో ఫ్యామిలీతో ఆల్మోస్ట్ జీరో కాన్వర్సేషన్ అనమాట. ఎందుకని? ఏదో మ్యారేజ్ విషయంలో నా చాయిసెస్ నా ప్రూవ్ చేయాలని చెప్పి పట్టుబట్టి కూర్చున్నాను. చాయిస్ అంటే లవ్ చాయిసా లేదంటే? అంతేనండి, లవ్. ఓకే, రైట్. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ గా ఇది నడుస్తా ఉంది. ఓకే, అంతకుముందు చదువు ఉద్యోగం ఓకే, ఇప్పుడు ఇది నడుస్తోంది కదా. సో ఇప్పుడు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మనం ఏంటంటే స్టక్ చెప్తాం అనమాట. మ్యారేజ్ ఇష్యూ జరిగింది కదా, రేపొద్దున వైఫ్ హెల్తా లేదంటే ఇంకోట టైం వచ్చినప్పుడు చెప్తా ఖచ్చితంగా. ఓకే, ఎందుకంటే ఇది స్క్వేర్ లో జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఇబ్బంది, ఇది ఎక్కడొక్కడ ట్రిగర్ అవుతుంది, అప్పుడే కనిపించకపోయినా. చూద్దాం, మనం ధైర్యంగా ధనుర్లగ్నం వేసుకొని చెప్పుకుంటున్నాం. తర్వాత ముందుకెళ్దాం. ఈ విచిత్రం ఏంటంటే నేను వృశ్చిక లగ్నం వేసినా ధనుర్లగ్నం వేసినా ఆ 2 మిత్ర లగ్నాలు కాబట్టి తర్వాత ప్రోగ్రెషన్స్ నియర్ బై ఉంటాయి కాబట్టి ఎక్కువగా దశని జడ్జ్ చేస్తాం కాబట్టి ఎట్టగొట్ట సింక్ అయిపోతా ఉంటుంది, అదో సమస్య. అర్థమైందా? ఓకే, సరే, నేనే ఫిగర్ అవుట్ చేసుకుంటాలే. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి ఇప్పుడు అది తేడా తీసుకోవడం వల్ల? అది అంతా ఆధిపత్యాలు మారిపోతాయి కదండి. ఓకే ఓకే, ఇప్పుడు ధనుర్లగ్నం అనుకోండి, సప్తమంలో గురువు ఉన్నాడు కదా, ఆ గురువు వక్రి, దాని స్టార్లెట్ 2nd ఉన్నాడు కాబట్టి అది ఎక్సెప్షన్ వచ్చింది, మ్యారేజ్ ఇచ్చింది. తర్వాత అదే వృశ్చిక లగ్నం తీసుకుంటే అక్కడ కూడా మ్యారేజ్ ఓకే అనమాట. అట్లా అన్ని ఆధిపత్యాలు, అక్కడ ఉన్న ఆధిపత్యాల ఆర్డ్స్ కూడా మారిపోతాయి కాబట్టి
ట్విస్ట్ అవుతుంది. తర్వాత ప్రోగ్రెషన్ లో ఒకసారి మనం 10-15 మినిట్స్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది అనుకో, 3 years డిఫరెన్స్ వస్తుందిగా. సో అది ఓకే ఏదో చేద్దాం, కష్టపడదాం ఇక. తర్వాత నెక్స్ట్ ఇక ఇది ఏదైతే ఉందో అది అలా సాగుతూ ఉంది. మనం ఏమి కాన్ఫ్లిక్ట్ ఏం చెప్పట్లేదు అనమాట. ఓకే, వాట్ ఎవర్ మ్యారేజ్ ఏవైనా కానీ అదే ఫ్లోలో ముందుకు పోతా ఉన్నాయి. ఓకే, మనం ప్రాబ్లం చెప్దాం. ఇక్కడ చూడండి 2018 అరౌండ్ ద టైం. ఓకే, మళ్ళీ మీకు మళ్ళీ లక్కీ అని చెప్తా. మళ్ళీ గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఒకేసారి వచ్చినా కూడా కొంత ప్రెజర్ చేస్తాయి, చేయకుండా ఉండవు. ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్ని కంజైన్ చేశాడు అనమాట. అట్లా ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇంతకుముందు కంపెనీ ఉందిగా, ఆ కంపెనీ నుంచి మనం మారిపోవాల్సి రావడం కానీ, లేదనంటే మీ బాస్తో ఇష్యూస్ కానీ, లేదనంటే ఒకసారి సర్జరీస్ ఇంటూ ద ఫ్యామిలీ కావచ్చు, కొంత ఇబ్బంది ఇస్తుంది అనమాట. ఈ దూర ప్రదేశానికి వెళ్ళారా, లేదంటే ఏమేమి జరుగుతా ఉంది అక్కడ? 2018 ప్రిసైజ్ గా అండి, ఉన్న కంపెనీలోనే ఎంటిటీ మారా. వేరే కంపెనీ మారాల్సిన వాడిని కూడా వెనక్కి వచ్చి ఒకే కంపెనీలో ఎంటిటీ మారాను. మారడం వల్ల మంచి జరుగుతా, ఇబ్బంది పడుతుంది? మారటం వల్ల బాగా మంచి జరిగింది. ఇంటర్నేషనల్ ట్రావెల్ అనేది స్టార్ట్ అయింది నాకు. ఓకే, ఆ ఏజ్ కి నా కొలీగ్స్ లో ఎవరు చూడని కంట్రీస్ ట్రావెల్ చేసి వచ్చాను నేను. ఓకే, గుడ్ గుడ్. ఇంకా ఏం ఛాలెంజ్ ఏమి ఇస్తుంది మరి? బాస్ తో కొంచెం కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి. 18-19 రేంజ్ లో. ఓకే, బట్ చాలా ఈజీగా సాల్వ్ చేసుకోగలిగా. నాకున్న ఎక్స్పీరియన్స్ కి అంత ఈజీగా హ్యాండిల్ చేయడం కష్టం, బట్ అయ్యింది. అది నా శ్రమేం లేదు అక్కడ, అలా జరిగింది అంతే. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఇప్పటికి 3 సార్లు వచ్చాయి, అర్థమైందా? గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఒకేసారి జరుగుతున్నాయి అనమాట. ఒకేసారి జరుగుతున్నాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఓకే, దాని తర్వాత ఎంతవరకు బ్యాలెన్స్ అవుతుందో చూస్తున్నాం. తర్వాత నెక్స్ట్ ఇక రెగ్యులర్ ఫ్లోనే అనమాట. మళ్ళీ మీకు ఒక ఇంప్రూవ్మెంట్ చెప్దాం. 2021 ఇదంతా ఫ్లో వాట్ ఎవర్. కేతు దశ, కేతు ఇస్ బుధ నక్షత్ర, బుధ ఇస్ ఇన్ కొంచెం కాన్ఫ్లిక్ట్లో ట్విస్ట్లో ఉన్నాడు. సో ఓకే, బట్ స్టిల్ సెకండ్ హౌస్ కనెక్ట్ అయింది. సరే, మీకు 22-23లో ఇంపార్టెంట్ కెరియర్ గ్రోత్, ఇంప్రూవ్మెంట్ స్టెప్, ప్రోగ్రెస్ అందుకోవాలన్నమాట. అంటే ఇప్పటిదాకా మీరు చేసిన వర్క్తో కంపేర్ చేస్తే ఇప్పుడు మీకు కొంచెం గుడ్ ప్యాకేజ్ వెళ్ళేలాగా మీ రూటు ఇంత ముందాక ఎక్స్పెక్టెడ్గా చెప్పలేదు. 22లో కూడా మళ్ళీ కొంచెం ప్రాబ్లం చెప్తున్నా. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనమాట. 22లో ప్రాబ్లం ఉంది, మళ్ళీ పేరెంట్స్ హెల్త్ ఎలా ఉంది, 23లో ప్రోగ్రెస్ ఎలా ఉంది? 21లో నేను 21 ఎండింగ్ లో నేను జాబ్ మారానండి. ఓకే, సరే. అప్పుడు మంచి ప్యాకేజ్ కే మారాను. ఎప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఎంత సంపాదిస్తున్నాను అనే దాని మీద చాలా వరకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు. జాబ్ మారినప్పుడు అది డబుల్ అవుతుంది బేసికలీ, ఆ సాటిస్ఫాక్షన్ అనేది. సో 20 ఎండ్లో, సారీ 20 ఎండ్ కాదండి, 21 ఎండ్లో మారాను. బట్ దారుణమైన బాస్, లైఫ్ లో ఎప్పుడు ఫేస్ చేయలేదు. సో నెగిటివ్ గా పనిచేసింది ఆ మారినప్పుడు. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ నేను చెప్పిన 23కి ఆయన వెళ్ళిపోయి కొత్త బాస్ వచ్చాడా, లేదంటే మీరే కంపెనీ మార్చేశారా? లేదండి, అదే స్ట్రగుల్ కంటిన్యూ అయింది. ఆ బాస్ మారలేదు. సరే, ప్యాకేజ్ అన్న పెరిగిందా? లేదండి, ఆ 22-23లో ఏది జరగలేదు. 23 సెప్టెంబర్ నుంచి ఇంకా మెంటల్ పీస్ ఇంకా పోయింది. అది పోతుంది, ఓకే. బట్ మీకేమీ ప్రోగ్రెస్ రాలేదా? మేబీ ఏదన్నా షార్ట్ గా మనీ వైజ్ గా ఏమన్నా వచ్చిందేమో, కానీ బట్ నాట్ వెరీ సిగ్నిఫికెంట్ అన్నమాట. అంత గుర్తుంచుకోదగ్గట్టుగా ఏమీ లేదు, నేను రాసుకోలేదు. యాక్చువల్లీ 22nd లో నాకు సెకండ్ కిడ్ బర్త్ జరిగింది. మంచిదే కదా, అది పర్సనల్ ఫ్రంట్ లో. పర్సనల్ ఫ్రంట్ లో. ఓకే, హెల్తీయే కదా, కిడ్ అంతా బానే ఉంది కదా? కిడ్ హెల్తీ అండి. ఓకే, ఇంకేంటి ప్రాబ్లం? మంచి ఆస్పెక్టే జరిగింది, పాజిటివ్ ఆస్పెక్టే జరిగింది. మనం నెగిటివ్ చెప్పలే, మనం అది 22 దగ్గర నెగిటివ్ చెప్పాం. ఆ బాస్ తో ఇష్యూస్ నడిచింది. నెక్స్ట్ ఇయర్ కి ఉద్యోగం అయితే ఉంది, ఆ వర్క్ స్ట్రెస్, ఆ బాస్. ఎందుకంటే కంపెనీ మారినప్పుడు అక్కడ 10th house ట్రైన్. ఇప్పుడు మ్యారేజ్ లో సమస్య అని చెప్పాం, మ్యారేజ్ తో కాకుండా అక్కడ పబ్లిక్ తో సమస్య. పబ్లిక్ అంటే మీ బాసు, అక్కడ పీపుల్, వాళ్ళతో సమస్య ఉంది, అది అలా నడుస్తుంది. కానీ ఇక్కడ నిజానికైతే ఈ బాస్ మారిపోవాలన్నమాట. 23 నవంబర్కి మారిపోవడం, చేంజ్ అవ్వడం జరగాలి. కాకపోతే ప్యారలల్ గా
ఒక రివర్సల్ ఆస్పెక్ట్ కూడా జరుగుతోంది. 10th హౌస్ స్క్వేర్ వీనస్ ఈ ఎమోషనల్ స్ట్రెస్ కి మారిపోయాడు దాదాపు అనమాట. నేనే బాస్ అవుతాను అనుకున్నానండి ఓకే, 23 సెప్టెంబర్ కి, బట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు అవ్వలేదు. అవును. ఇప్పుడు ఏమైందనంటే వీనస్ అనేవాడు సెకండ్ హౌస్ కి వచ్చాడు, రెట్రోగ్రేట్ అయ్యి మారాడు అనమాట. ఓకే తర్వాత ఓకే. మెర్క్యూరీ కూడా సన్ స్టార్ కి మారాడు. ఇప్పుడు ఆ మూన్ ఏమో డిబిలిటేట్ అయ్యాడు అనమాట. సో 6-8 అనేది కొంచెం ఉంది, కాన్ఫ్లిక్టింగ్ గా ఉంది అనమాట. ఇప్పుడు 6th లార్డ్ వీక్ అయ్యాడు. మీరు స్ట్రెస్ అవుతున్నా అంటున్నారు కదా, ఈ వీనస్ రెట్రోగ్రేషన్ వల్ల ఈ హెల్త్ చూసుకోవాలి. అర్థమైందా? మీ పర్సనల్ హెల్తే చూసుకోవాలి. ఎందుకంటే యాంగ్జైటీ ఎక్కువ అయ్యే కొద్దీ ఏమవుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. అర్థమైందా? సో యూనిట్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అంటే ఏంటిది, ఈ మెంటల్ పీస్ ని ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అది ఎక్కడో ఉండదు కదా, మన దగ్గరే ఉంటుంది అది. రైట్. అవునండి. అదే 23 సెప్టెంబర్ లో బేసికలీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లో బాగా మెంటల్ పీస్ స్ట్రెయిన్ అయింది. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అంటే మీకు పంచాల్సిన ఆస్తి గురించా, దేని గురించి? లేదండి, వైఫ్ కి నాకు టైమింగ్ ఇష్యూస్ అన్నమాట. ఓకే, వీఆర్ నాట్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ విత్ ఈచ్ అదర్. ఇద్దరు పిల్లలు. సో ఎక్కడి నుంచి ఎనఫ్ టైం వస్తుందండి అంటే టైం? తను వర్క్ చేయడం వలన, దేని వల్ల? లేదండి, తను వైఫ్ జాబ్ మానేసింది పిల్లల కోసం. ఓకే, ఇట్స్ ఏ కంబైన్డ్ డెసిషన్, డిస్ప్యూట్లెస్ డెసిషన్. బట్ స్టిల్ టైం సరిపోవట్లేదు, నా వర్క్ వల్ల కానీ పిల్లల వల్ల కానీ. మీరే టైం అనుకున్నంత ఇవ్వట్లేదని కంప్లైంట్, తను ఇవ్వట్లేదు? లేదండి, నాకే చాలట్లేదని నేనే కంప్లైంట్ అండి. ఓకే ఓకే, అదే 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 ఎవరు ఇవ్వట్లేదని. ఓకే, తను మరి జాబ్ మానేసినప్పుడు తను మొత్తం టైం ఇచ్చినాక తీసుకోకపోవడం మీ మిస్టేక్ కదా, ఆమెనంటే ఎట్టా? అంటే 95% ఆఫ్ ద టైం పిల్లలకి క్యాటర్ చేయాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ, మరి సో పిల్లల్ని ప్లాన్ చేసినాక ఆ మాత్రం ఉంటుంది కదా. ఆ 5% టైం సరిపోక నా గొడవ అనమాట. అది ఎక్కడ వద్దండి, అంతా మీకు అది ఇమాజినేషన్ ఎక్కువ ఉన్నది. తర్వాత నెక్స్ట్. అంతే. ఓకే, ఆ వీనస్ తో స్క్వేర్ అయింది. సో వి ఫీల్ లైక్ ఓకే. సెన్సిటివ్, ఎమోషనల్, అది ఇది చెప్పాను కదా, అవన్నీ ఆ, చిన్నదానికి ఫీల్ అయిపోతామని. సో అయ్యే ఆ ఫీలింగ్స్ అన్ని అక్కడ పనిచేసాయి, చూసారా? అర్థమైందా? ఆ రెట్రో అదేనండి, రివర్సల్ అంతే. ఆస్పెక్ట్ 23 నవంబర్ దగ్గర 5-6 నెలలు అటు ఇటుగా చూసుకోండి. అక్కడ 1 year పాటు మీకు గోల్ అనమాట. ఓకే, విచిత్రం ఏంటంటే అండి, నాకే తెలుస్తా ఉంటది అనమాట, అరే ఇది చిన్న విషయం రా, వదిలేరా అని. బట్ ఐ కాంట్. అదే కదా, అదే కదా. అదే అది సెన్సిటివ్ ఎమోషన్ అంటే. ఓకే, అది జాబ్ ఉంది, కంటిన్యూ అవుతా ఉంది, నడుస్తూ ఉంది. ఇప్పుడు వీనస్ రెట్రోగ్రేట్ అయిపోయాడు కదా, సో సాటర్న్కి తలనొప్పి అనమాట. కుటుంబాధిపతికి రెట్రో అవ్వడం అనేది అదొక తలనొప్పి. కాబట్టి కుటుంబానికి నియర్ బైగా ఉండడానికి కుదరనివ్వడం అనమాట. అర్థమైందా? కుదిరితే ఎప్పుడు కుదురుద్ది, వాళ్ళకి ఏదైనా హెల్త్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే కుదురుద్ది. అర్థమైందా? సో ఓకే సో కుటుంబాధిపతికి వక్రత్వం వచ్చేసింది కాబట్టి అది ఒక్కోసారి అన్నీ మనకి ఓకే. హెడేక్ గా అనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకే, సో అన్ని ప్రెజర్స్ తీసుకునే వరకు టూ మచ్ రెస్పాన్సిబిలిటీస్లో ఇరుక్కుపోయానని. యాక్చువల్గా మ్యాటర్ ఏం లేదు, అది ఏది ఉందో అలా నడుస్తూ ఉంది, మార్పు ఏం లేదనమాట. ఇక ఆస్పెక్ట్ అర్థమైందా? ఇప్పుడు దాకా వచ్చాము, చెప్పింది మీకు 3 సార్లు తప్పిపోయింది అనమాట. జరగాల్సిన నెగిటివ్ జరగకుండా తప్పిపోయింది. సరే, ఓకే. ఎనీవే దిస్ ఈజ్ మై క్యాలిక్యులేషన్. ఒక 20% సరిపోయిందా, 80% డైరెక్షనల్ గా ఉందా? నాకు ఒక 75 to 85% మ్యాచ్ కనిపిస్తుందండి. పాస్ అయ్యాం అయితే. డెఫినెట్లీ. ఓకే, సరే. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ పీస్ ఆఫ్ మైండ్ గురించి చెప్పాను కదా. పీస్ ఆఫ్ మైండ్ కన్నా కూడా హెల్త్ మంచిగా సెట్ చేసుకొని టార్గెట్గా ఉండాలి. నాదంతా బాగానే ఉందన్నా కూడా యూ హ్యావ్ టు బి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మెంటల్ పీస్, ఓకే ఫిజికల్ ఫిట్నెస్ రెండు చేసుకోవాలి, అది నేను చెప్పేది. ఓకే తర్వాత ఓకే. నియరెస్ట్ హోమ్ మర్చిపోండి. ఓ నియరెస్ట్ గాడ్. ఓకే అది మర్చిపోవాల్సిన విషయం. అర్థమైందా? ఇది దూరం తీసుకెళ్లేదానికే చేస్తూ ఉంటుంది. ఓకే, ఓకే. తర్వాత నెక్స్ట్ అక్కడ మారినప్పుడు అది అయ్యింది కదా, మళ్ళీ ఇప్పుడు వీనస్ దశే వచ్చింది. ఇది రకరకాలుగా మారుతుంది అనమాట, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్లో మారుతూ ఉంటుంది. దశమాధిపతికి వక్రత్వం వచ్చింది. హెల్త్ ఆఫ్ ది వైఫ్ లేదంటే మీ హెల్త్, రెండు పెట్టుకోవాలన్నమాట. మనం టైం ఓకే ఎక్స్పెక్ట్ చేయదు. మనం చెప్పాము అక్కడే, ఏం చెప్పాము, ఆ స్క్వేర్ జరిగినప్పుడు చెప్పాము. 10th హౌస్ స్క్వేర్ జరిగింది, మీరు లవ్ మ్యారేజ్ దానిలోకి వెళ్ళారు, అక్కడ కాన్ఫ్లిక్ట్ గా ఉందండి అని చెప్పాం. కాబట్టి ఏంటిది, ఇప్పుడేమో టైం ఇవ్వట్లేదు అంటారు, రేపొద్దున ఇంకోటి ఏదో చెప్తారు, అది ఉంటూనే ఉంటుందన్నమాట. అర్థమైందా? ఈ అమ్మాయిని కాదు ఇంకో అమ్మాయిని చేసుకున్నా అది ఉంటుందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఓకే సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనమే బిల్డ్ అయ్యి బ్యాలెన్స్ అయ్యి ధైర్యంగా మనం ఎమోషనల్ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి.
యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఎమోషనల్ స్పేస్. మీరు ఏం చేయగలుగుతారో యాజ్ ఎ ఫాదర్గా, యాజ్ ఎ హస్బెండ్గా కాంట్రిబ్యూట్ చేయడానికి ట్రై చేయాలి తప్ప ఇంకా ఏమి అదొక ప్రాజెక్ట్ అనుకోవాలి అంతే. ఇప్పుడు మనం అర్థమైందా? ఓకే. సో ఇంకా చేసేది ఏం లేదు. రైట్. సో నెక్స్ట్ టైం ఫ్లో పోతా ఉంది, పర్వాలేదు. బట్ కాకపోతే ఇంకా కొంచెం అక్కడ సన్తో కంజంక్షన్ వస్తూ ఉంది. సాటర్న్ ప్రోగ్రెసివ్ సన్ నెటల్ సాటర్న్కి, వీనస్లో సన్ను అక్కడ కూడా కొంచెం హార్డ్ వర్క్ అట్లా పనిచేస్తుంది. తర్వాత మీకు నేను ఒకటి చెప్తానండి, ఓకేనా? మనం ఏమనుకుంటున్నాం అని అంటే మనకి డిఫికల్టీ బాస్ ఉన్నాడు అని అనుకుంటున్నాం, ఉదాహరణకి ఎగ్జాంపుల్. కానీ నేను మిమ్మల్ని ఏమనుకోమని చెప్తున్నానంటే జాబ్ ఉండడం వల్లే కదా డిఫికల్టీ బాస్ అయినా మనతో ఉన్నాడు. అర్థమైందా? అట్లా అనుకోమని చెప్తున్నా. ఎవ్రీ టైము మీకు ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడల్లా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ జరుగుతూ ఉంది. చిన్నప్పుడు మీ ఫాదర్ సపోర్ట్ చేశారు, అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడైనా కానీ మల్టిపుల్ ఏరియాస్ లో, మ్యారేజ్ అప్పుడు కానీ ఇంకో ఆస్పెక్ట్ ప్యారలల్ గా ఇంకో ఆస్పెక్ట్ జరుగుతూ వచ్చింది ప్రతిసారి. అవునండి. గుడ్ అండ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ వల్ల న్యూట్రల్ అవుతా ఉంది, సపోర్ట్ చేస్తా ఉంది. అర్థమైందా? సో ఈ ప్లానెట్స్ అన్ని, ఆ 2 ప్లానెట్స్ రవిచంద్రులు ఇద్దరు శని కనెక్టెడ్. శని లగ్నం మీద బలంగా ఉన్నాడు. లగ్నం మీద ధనుర్లగ్నం అయింది కాబట్టి అది ఒక ప్లేస్ లో ఉండనియాడు. గురువు వక్రిచ్చిన ద్వితీయానికి కనెక్టెడ్ కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అనమాట. ఓకే. తర్వాత కుజుడు పంచమానికి అక్కడ రాహు ఎక్సెప్షన్ ఇచ్చాడు కాబట్టి సంతానం ఇచ్చాడు. తర్వాత కుజుడికి మాత్రం ఇవ్వలేదు, ఎందుకంటే మీ ఆలోచన విధానము ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండర్స్టాండింగ్ ఇష్యూస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ఒరిజినల్గానే. అర్థమైందా? పంచమాధిపతి దోషంలో ఉన్నాడు మార్స్, కాబట్టి అనుకున్నదంతా మనం ఎగ్జిక్యూట్ చేయట్లేదని ఎక్స్పెక్టేషన్స్ని అట్లా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఓకే. కెమికల్కి ఆ శని శుక్ర నక్షత్రం అది ఒకటి ఎనఫ్ అనమాట. అది బట్టలకి సంబంధించిన కెమికల్ అవ్వచ్చు, మీరు ప్లాస్టిక్స్ సంబంధించిన కెమికల్ అవ్వచ్చు, ఎనీ కెమికల్కి అది ఒకటి ఎనఫ్ అవుతుంది మీ చార్ట్లో. ఓకే. దాని తర్వాత గురు కుజ పరివర్తన ఇప్పుడు అప్పుడే అవ్వదు. అండ్ మెర్క్యూరీ వెనక్కి వస్తాడు, అదే ఫ్లోలో పోతా ఉంది. కానీ ఒకే లెవెల్లో పోతా ఉందండి. అగ్రెసివ్గా టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. అర్థమైందా? పైకి వెళ్ళిపోద్ది, మీరు 25 నుంచి 65కి వెళ్ళిపోతారని చెప్పను. 25 వస్తుందా లేదంటే మీరు 25 చెప్పారో నాకు తెలియదు కానీ, బట్ అది అంతేలేండి, పెద్ద విషయం కాదు. ఒక 4 అటు ఇటుగా అంతే. ఎస్, పర్వాలేదు, నథింగ్ టు వరీ. సో బానే ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే ఉందో అలా నడుస్తుంది. టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఏం లేదు. ఆ ఫ్లోలో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అది నేను చెప్పేది. ఓకే. డిఫికల్టీ ఆస్పెక్ట్స్ వస్తే ఇక నచ్చని భాష గురించి ఆలోచించడం అనేది మానేసేయాల్సిందే అనమాట. ఇంకా కూడా మరి లేదండి, అది ఇప్పుడు ఐఎమ్ సెటిల్డ్ అంటే ఇప్పుడు మళ్ళీ వస్తుందండి. ఇది ఎట్లా అంటే రెసిస్టెంట్ టెస్ట్ అనమాట. సో మీకు ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ వస్తుంది, అప్పుడు ఇంకో వ్యక్తి దొరుకుతాడు, ఇంకో సందర్భం దొరుకుతుంది. అర్థమైందా? ఒకటి కాదు ఇంకోటి వస్తుంది. రెట్రోగ్రేడ్స్ ఎఫెక్ట్స్ వల్ల భావాలన్నీ, రిలేషన్షిప్స్ అన్ని ఉన్నా కూడా మనం కనెక్టెడ్ గా ఫీల్ అవ్వలేకపోతా ఉంటాం. అది ప్రాబ్లం. అర్థమైందా? ఓకే. ధనుర్లగ్నం అనే నమ్ముతున్నా నేను, అందుకే ధనుర్లగ్నం వేసుకొని చెప్తున్నాను అనమాట. బానే సెట్ అయిందండి మీరు చెప్పిన దాంట్లో. ఎంతవరకు అవుతుందో లగ్నానికి నాకు తెలియదు కానీ అదే నేను అదే తీసుకున్నాను. 741 తీసుకున్నాను, పెద్ద తేడా ఏం లేదు. ఎస్. సో ఎట్లా అనిపించింది ఆన్సర్స్? అందరు చెప్పిందే చెప్పారు కదా సార్. ఇంకో ఇప్పుడు నా ప్రిఫర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఈక్విటీ మార్కెట్స్ అండి. ఓకే. అది సపోర్ట్ చేస్తుందా? నా నియర్ టర్మ్ లో ఏంటంటే ఈక్విటీ నుంచి ఎగ్జిట్ అయిపోయి ల్యాండ్ లో పెట్టుకుందాం అని ఒక థాట్ ఉంది నాకు. ఓకే. మన రిస్కేజ్ అయిపోయింది, సెటిల్ అవ్వాలి అనే థాట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది ఈ మధ్య. ఓకే. సో ఆస్ట్రాలాజికల్ గా అది కరెక్ట్ థాట్ ప్రాసెసా కాదా అని అడుగుదాం. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఎ ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ, బట్ ఏదో చెప్తా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీనస్ దశ జరుగుతూ ఉంది. వీనస్ రెట్రోగ్రేడ్ ఎఫెక్ట్ లో ఉన్నాడు. మీకు శనిచంద్రుల కనెక్షన్ ఉంది కాబట్టి యాంగ్జైటీ, తొందరగా మనం మార్చుకోవడం అవన్నీ ఉంటూ ఉంటాయి. సో కాబట్టి సింపుల్ గా చెప్పినట్టు మల్టిపుల్ ఎగ్స్ లో ఇన్వెస్ట్ చేయమంటారు కదా, మీకు అట్లా మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. మీకు ఎంత కావాలని డిసిప్లిన్ గా ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్టింగ్ మోడ్ లో అబ్సల్యూట్లీ ఉండొచ్చు. అది ఫైన్, దానికి అసలు ఆస్ట్రాలజీ అవసరం లేదు కదా. మీరు ఎమర్జెన్సీ ఫండ్ అని, తర్వాత ఇన్వెస్ట్మెంట్ అని, ల్యాండ్ అని, అన్నిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి చాలా స్ట్రిక్ట్ గా, చాలా పద్ధతిగా ఉంటుంది నాది.
ఎస్ అండి, ఎస్ ఎస్, అదే అదే మీరు స్ట్రాటజికల్ ఇన్వెస్ట్మెంట్ చేయమనే చెప్తున్నాను. కాన్ఫ్లిక్ట్ ఏం లేదు, ఎందుకంటే మీకు సోర్స్ ఆఫ్ రెవెన్యూ వచ్చేటట్టు ఏర్పాటు చేసుకోండి. అర్థమైందా? ఇప్పుడు 100 రూపాయలని 30 రూపాయలకు వడ్డీ వచ్చింది అనుకో, దానికి ప్రస్తుతానికి నడిచిపోతూ ఉంటుంది. అర్థమైందా? బ్యాకప్ లాగా. ఓకే, మిగిలినది కొంత ల్యాండ్ లో పెట్టుకుంటే అది అప్రిషియేట్ అవుతా ఉంటుంది అట్లా. సో దేని దానికి మీరు సెగ్మెంట్ కంప్లీట్ గా ల్యాండ్ లోనే పెట్టుకో, కంప్లీట్ గా ఈక్విటీలో పెట్టుకోవాలని ఏం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అగైన్ టైం లైన్ ని బట్టి కదా, మార్కెట్ టైం లైన్స్ ఏదైతే ఉంటే ఇప్పుడు మేజర్ క్రాష్ 32 అట్లా చెప్తా ఉన్నాం కదా. సో కాబట్టి ఆ బిఫోర్ దట్ మనం షిఫ్ట్ అయ్యి ఈక్విటీ నుంచి డెట్ ఫండ్స్ లోకి మూవ్ చేసుకోవడం అట్లాంటివి బెటర్. సో ఇప్పుడు మీకు వచ్చే రెవెన్యూని బట్టి మీరు స్ట్రాటజీ ప్లానింగ్ చేసుకోవచ్చు అనమాట. బాగుందండి, చాలు. ఎస్ ఎస్, ఆల్ ది బెస్ట్ అండి. మరి స్టాప్ చేయను రికార్డింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.